Where is India's largest green ammonia project being established? మన ఇండియాలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ గోపాల్పూర్, ఒడిస్సా. అండ్ ఒడిస్సా యొక్క సీఎం పేరు మోహన్ చరణ్ గారు. విచ్ సిటీ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ ద లియోపోల్డ్ క్యాపిటల్ రీసెంట్లీ? ఏ సిటీని లియోపోల్డ్ క్యాపిటల్ అని డిక్లేర్ చేశారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ బెంగళూరు. కర్ణాటక సీఎం నేమ్ సిద్ధరామయ్య. The Tamil Nadu government has announced the greatest flamingo sanctuary at which place? తమిళనాడులో గ్రేటెస్ట్ ఫ్లెమింగో శాంచురీ ఎక్కడ ఉంది అంటే ధనుష్కోడి ప్రాంతంలో. అండ్ సీఎం నేమ్ స్టాలిన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్? మన ఇండియాలో ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? అండ్ ద ఆన్సర్ ఈజ్ రేవా, ఎంపీ. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. మాధవ్ నేషనల్ పార్క్, ద 58th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా, ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మాధవ్ నేషనల్ పార్క్ అనేది మన దేశంలో 58వ టైగర్ రిజర్వ్. అది మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ బీన్ ఎస్టాబ్లిష్డ్? భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల శాంచురీ ఎక్కడ ఉంది? అరాలం, కేరళ. సీఎం వచ్చేసి పినరాయి విజయన్. వేర్ ఈజ్ ద వరల్డ్ ఫస్ట్ CO2 టు మిథనాల్ ప్లాంట్ ఇనాగ్రేటెడ్? ప్రపంచంలోనే మొట్టమొదటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్గా మారే ప్లాంట్ ఎక్కడ ఉంది? వింధ్యాంచల్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ బీన్ సెటప్? ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఈస్ గుజరాత్. అండ్ ద సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్. ఇండియాస్ ఫస్ట్ ఓవర్పాస్ వైల్డ్ లైఫ్ కారిడార్ హ్యాస్ బీన్ బిల్డ్ ఆన్ విచ్ ఎక్స్ప్రెస్ వే? ఏ హైవే మీద జంతువుల కోసం రోడ్డుని నిర్మించారు? ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు. ఏ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ ఏ న్యూ వైల్డ్ లైఫ్ శాంచురీ నేమ్డ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అభయారణ్? ప్రారంభించిన వైల్డ్ లైఫ్ శాంచురీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టింది. అండ్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. సీఎం వచ్చేసరికి మోహన్ యాదవ్ గారు. వేర్ హ్యాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ పార్క్ బీన్ ఇనాగ్రేటెడ్? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎనర్జీ ట్రాన్స్మిషన్ పార్క్ని ప్రారంభించారు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హై ఆల్టిట్యూడ్ క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ ఇనాగ్రేటెడ్? ఇండియాలో మొట్టమొదటి క్లైమేట్ రీసెర్చ్ స్టేషన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ జమ్మూ అండ్ కాశ్మీర్. సీఎం వచ్చేసరికి ఒమర్ అబ్దుల్లా. ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఇండియాలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ని ఏ స్టేట్లో ప్రారంభించారు? ఆన్సర్ ఇస్ సిక్కిం. సీఎం వచ్చి ప్రేమ్ సింగ్ తమాంగ్. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద CCPI 2025? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? మన ఇండియాకి 10th ర్యాంక్ వచ్చింది CCPIలో. విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వల్చర్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ సెన్సస్? ఇటీవల జరిగిన సెన్సస్ ప్రకారం ఏ దేశంలో ఎక్కువ సంఖ్యలో రాబందులు ఉన్నాయి? ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. వేర్ వాజ్ ద COP15 కాన్ఫరెన్స్ ఆఫ్ ద రామ్సర్ కన్వెన్షన్ హెల్డ్? రామ్సర్ కన్వెన్షన్ యొక్క 15వ కాన్ఫరెన్సు ఎక్కడ జరిగింది? జింబాబ్వే. జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్లో జరిగింది. విచ్ సిటీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ ఫర్ ద 8th టైమ్ ఇన్ 2020-25? మన దేశంలో ఏ సిటీ వరుసగా 8వసారి
క్లీనెస్ట్ సిటీగా అవార్డు పొందింది. ఇండోర్ సిటీ స్వచ్ఛ సర్వేక్ష అవార్డులో పొందింది. వేర్ విల్ ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీ కుక్ రైల్ బీన్ ఎస్టాబ్లిష్డ్? ఇది ఒక అడ్వెంచర్ పార్క్. ఇది ఆల్రెడీ సింగపూర్లో రన్నింగ్లో ఉంది. రాత్రిపూట సఫారీ అనేది ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ప్రారంభించారు ఫస్ట్ టైం. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ 2025-2035 యాజ్ ద డికేడ్ ఆఫ్ హైడ్రో పవర్? ఏ స్టేట్ 2025-2035 ఇయర్ని హైడ్రో పవర్స్ కాలంగా చెప్పింది? ఆన్సర్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమా కందు. వేర్ వాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లేసియర్స్ ప్రిజర్వేషన్ 2025 హెల్డ్? గ్లేసియర్స్ ప్రిజర్వేషన్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? అండ్ ద ఆన్సర్ ఈస్ దుషాన్బే. ఇది తజికిస్తాన్ యొక్క క్యాపిటల్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ లాంచ్డ్? అండ్ ద ఆన్సర్ ఈస్ విశాఖపట్నం. విశాఖపట్నం మన ఏపీలో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ రామ్సర్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్? చిత్తడి నేలల సంరక్షణ గురించి రామ్సర్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? జయశ్రీ వెంకటేశన్ గారు. And the next question, which Indian state has launched its first AI-based real-time forest alert system? ఏఐని ఉపయోగించి ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఫస్ట్ టైం ఏ రాష్ట్రం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. అండ్ ఇప్పటి వరకు చెప్పుకున్నాం మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గారు. వేర్ విల్ ఇండియాస్ ఫస్ట్ PPP గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ బీన్ ఎస్టాబ్లిష్డ్? PPP మీన్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అండ్ ఇందాకే మనం చెప్పుకున్నాం ఇండోర్ సిటీ అనేది వరుసగా 8వసారి క్లీనెస్ట్ సిటీగా అవార్డు పొందింది. విచ్ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఇన్ ద గంగా రివర్ డాల్ఫిన్ సర్వే కండక్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం? అండ్ ద ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్. అండ్ అందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు. విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్ని ఏ దేశం డెవలప్ చేసింది? అండ్ అది మన ఇండియానే. బయోపాలిమర్ తయారీ ప్లాంట్లు. ఇండియాస్ ఫస్ట్ బయోపాలిమర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విల్ బి సెటప్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉన్నాయి? లక్ష్మీపూర్ ఖేరి. అండ్ ద సీఎం ఆఫ్ యూపీ ఈజ్ కంగార్ ఘాటీ నేషనల్ పార్క్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ టెంటేటివ్ హెరిటేజ్ లిస్ట్? యోగి ఆదిత్యనాథ్ గారు. యునెస్కోలో ప్లేస్ సంపాదించిన కంగార్ ఘాటీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో ఉంది. ఛత్తీస్గఢ్ సీఎం నేమ్ విష్ణు దియో సాయ్. వేర్ వాస్ ఇండియాస్ ఫస్ట్ NDRC ఇనాగ్రేటెడ్? ఇండియా యొక్క మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఈస్ పాట్నా. And the last question of this video is, which location has recorded the highest snow leopard density in the world? ప్రపంచంలోనే అత్యధిక మంచు చిరుతలు ఉన్న ప్రదేశాన్ని ఎక్కడ గుర్తించారు? అది ఏ ప్రదేశం అంటే లద్దాఖ్లో గుర్తించారు. లడాఖ్లోని హెమిష్ నేషనల్ పార్క్లో ఈ మంచు చిరుతలు చాలా ఎక్కువగా ఉన్నాయని 2024లో విడుదలైన మొట్టమొదటి మంచు చిరుతల నివేదిక ప్రకారం కనుగొన్నారు. అండ్ ఇవాళకి జీకే క్వశ్చన్స్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేస్తే